వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100677999 మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు సౌడూరు గడపై రైతుల తరపు నుంచి నేను ధర్నా చేస్తున్నానని చేశాను. రైతులది ఒక్క ఇంచు భూమి కూడా పోలేదు. ఎందుకంటే 70 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండేదాన్ని అది ఇండస్ట్రియల్ కు పారిశ్రామిక వాడగా ప్రభుత్వం గుర్తించి ప్రొద్దుటూరుని డెవలప్ చేస్తాము ఆర్థికంగాని ప్రకటించింది. అది మన పెద్దాయన వరదారెడ్డి గారు. ఆయన హయాంలో ఎప్పుడో కురపాటు రోడ్లు అన్ని మిల్లులు ఉన్నాయి, ఇప్పుడు అన్ని బంద్ పడిపోయినాయి. నిజంగా కూలీలకు కూలీ దొరకడం లే. మామూలుగా చదువుకున్న కానీ ఉద్యోగాలకు షెడ్యూల్కి పోతారు. కానీ చదువుకోలేని ఆడోళ్ళు, ఇండోలో ఉండే వాళ్ళు, పేదవాళ్లకు ఏదైనా పరిశ్రమలు కావాలని దాన్ని మనసులో పెట్టుకుని వరదరాజరెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే సీఎం గారు శాంక్షన్ చేశారు 70 ఎకరాలు. ఆ 70 ఎకరాల్లో రేపటి రోజు మనము పరిశ్రమలు తెస్తే దాదాపు 2000 నుంచి 3000 మందికి ఉపాధి దొరుకుతుంది. అది కాకుండా ఆ 70 ఎకరాలతో దాదాపు 100 కోట్ల పైన ఆదాయము ప్రభుత్వానికి ప్రొద్దుటూరుకు వస్తుంది. దాన్ని డెవలప్ చేయడానికి ఎవరి స్థలం లేకుండా ప్రభుత్వ స్థలము అన్యాక్రాంతం అవుతా ఉంది. ఎవరంటే వాళ్ళు వాడుకుంటున్నారు. దాన్ని ఒక రూపుకు తెచ్చి దాన్ని డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారు ఆలోచిస్తే దానికి ఏ సబ్జెక్ట్ లేదు. ప్రసాద్ రెడ్డి దగ్గర ఏ సబ్జెక్ట్ లేదు, ఏం మాట్లాడో తెలియదు. వాళ్ళ కోసం పోయి ధర్నాకు కూర్చుంటాడు. నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వదిలిపెట్టు, 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పరిశ్రమలు తెచ్చినావు? ఒక్క పరిశ్రమ ఏదైనా తెచ్చినావా? పోనీ మీరు ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెట్టినారు? ఈ ప్రభుత్వం వచ్చినాక కరెంటు ఛార్జీలు కూడా పెంచలే. ఇంకొకటి, నువ్వు ఏది మొదలు పెట్టినా అది పూర్తి చేయలే. పూర్తి ఏంది ఏమంటే ఒక్కటి పూర్తి అయింది, అది నీకు పూర్తి కావచ్చు. పూర్తి ఏంది అంటే మీ ఇల్లు ఒకటి పూర్తయింది, మంచిది, ఇల్లు కట్టుకున్న ప్రాబ్లం. కానీ నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రజలకు తెచ్చిన ఇల్లు ఇచ్చినావా? ఈ రోజు ప్రొద్దుటూరులో ఎక్కడైనా ఇల్లు ఉన్నాయంటే వరదరాజరెడ్డి హయాంలో ఈశ్వరుడి నగరు, పెన్నా నగరు, భగత్ సింగ్ కాలనీ, అమృత్ నగర్ కాలనీ, ఈ యానాది కానీ యాడైనా చూడు, ప్రతి చోట ఆ స్థలాలకు ఎంత డిమాండ్ ఉంది. ఇప్పుడు పేదలకు ఇచ్చింది, పేదలు కూడా మంచి రేట్లకు కూడా అమ్ముకుంటున్నారు వాళ్ళు అగ్రిమెంట్ల పైన. కానీ ఇప్పుడు జగనన్న కాలనీ మీరు ఇచ్చింది ఎవరికి ఉపయోగపడంలే, ఫ్రీగా వదిలిపెట్టిస్తారు. మాకు వద్దులేయా, మాకు వదిలిపెట్టండి, మీరే తీసుకోండి, మాకు ఇంకో చోట ఏందంటున్నారు. అంత దుర్మార్గంగా దరిద్రంగా మీ పాలన సాగింది. ఇప్పుడు మంచి పాలన సాగేటప్పుడు ప్రొద్దుటూరు డెవలప్ కావాలా. నువ్వు చెప్పు, రోడ్లు వేస్తున్నారు, ఒక దిక్కు పరిశ్రమలు తెస్తున్నారు, ఒక దిక్కు సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. అలాగే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూసుకో. నిన్న మీ మామంది కూడా మాట్లాడుతూ పింఛన్ల గురించి చెప్పినాడు. పింఛన్లు స్టార్ట్ అయ్యేదాన్ని మా సూపర్ సిక్స్ లో పెంచినారు. అయితే కొత్త పింఛన్లు ఇలే, అవి కూడా వస్తాయి. ఓపిక పట్టాల తొందరపడితే ఎట్టవా? నువ్వు తొందరపడకు. మీరు ఏం చేసినా మీ సినిమా డైలాగ్ లోనే ప్రజలు చూస్తారు, కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఖచ్చితంగా ఏది కోరుకున్నారో, ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉండిందో, మనకు చంద్రబాబు వస్తే బాగుంటుంది, వరదలు ఉంటే ప్రొద్దుటూరు బాగుంటుంది అని ఏ విధంగా ప్రజలు నమ్మినారో ఆ విధంగానే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా డెవలప్ చేస్తాము, అండర్టైన్ చేస్తాము, రోడ్లు వేస్తాము, పరిశ్రమలు తెస్తాము, అందరికి ఉపాధిస్తాము. అలాగే చట్టపరంగా పోలీసు వ్యవస్థని పూర్తిగా బలోపేతం చేసి స్నేహపరమైన చట్టాన్ని తీసుకొచ్చి అందరినీ కలుపుకొని పోయి ప్రొద్దుటిని డెవలప్ చేసి నెంబర్ 1 గా నిలబెడతాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులన్నీ చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం వైపే చూస్తుంది. గతంలో ఎలక్ట్రిసిటీ 9 సార్లు పెంచినారు. ఈ పొద్దు మన ప్రభుత్వం వచ్చిన నుంచి తగ్గించడానికి మొదలుపెట్టాం. కరెంట్ ఛార్జీలు తగ్గించడం మొదలుపెట్టాం. ఇక జరగబోయే ప్రతిదీ కూడా అభివృద్ధి వైపే చూస్తాము. అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతాయి రాష్ట్రంలో. ఎక్కడే కూడా ఈ పొద్దు రాష్ట్రంలో చూస్తే గిన ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, రోడ్ల గురించి అయితేనేమి, ఇవన్నీ చాలా చెప్పిన ప్రకారం చెప్పిన విధంగానే అన్ని జరుగుతూ వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రొద్దుటూరులో కూడా ఎంత అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ప్రొద్దుటూరులో జరగబోయేది ఎంత పెద్ద మన ఎమ్మెల్యే గారు చాలా వివరంగా చెప్పినారు. ఇవన్నీ మళ్ళా రాబోయే ఇంకొక 5 ఏళ్ల కాలం కూటమి ప్రభుత్వమే, ఇంకొక 10 ఏళ్ళు ఉంటే కింద ఈ పొద్దు సెంట్రల్ గవర్నమెంట్ లో జిఎస్టీతో ఎంత డెవలప్ అయిందో కింద మొత్తం భారతదేశం అంతా, అట్లా ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకొక 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మనం ఇంకొక 10 ఏళ్ళు గెలిపించుకుంటా పోతే రాష్ట్రం అంతా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు హైదరాబాద్ ఎంత అయిందో అంత 3 అంతలు మనది కూడా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది.
అమరావతి అయితేనేమి, అమరావతి ఉరుకులు పరుగులు పెడతా ఏ విధంగా పోతుందో, ఒక పోలవరం అయితేనేమి, ఏది కూడా చెప్పింది ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అన్ని నెరవేరుస్తూ వస్తున్నాము. ప్రతి పనిలో కూడా విజయం కనబరుస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని రాబోయే ఇంకొక 15 ఏళ్ళు ఎన్నుకోవాలా. ప్రొద్దుటూరులో నంద్యాల వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాము. పనిచేసేదానికి కూడా చాలా ఆయన ఆదర్శంగా తీసుకొని ఏ పని కూడా తలపెట్టినా చేస్తామని మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకు తెలియజేస్తాను.